ముడిపడి ఉంది. డబ్బుకి ఇచ్చిన ఇంపార్టెన్స్, డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఈ దేశంలోనూ, ప్రపంచంలోనూ, ఈ సమాజంలోనూ, ఈ ఊర్లోనూ, ప్రతి మనిషిలోనూ డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తున్నటువంటి ఈ సమయంలో సమాజంలో అతి ముఖ్యమైనది, అతి బలమైనది ఈరోజు ఇనుము. ఇనుము దేన్నైనా ఎంత వేల కోట్ల రూపాయలు పెట్టి మిషనరీ తయారు చేస్తే ఆ మిషనరీని ముక్కలు ముక్కలుగా చేసేది ఇనుము మాత్రమే. ఆ ఇనుము కంటే బలవంతమైనది నిప్పు. అలాంటి ఇనుముని కూడా కరిగించేస్తుంది. నిప్పు కంటే బలవంతమైనది నీరు. ఆ నిప్పుని ఒక్క క్షణంలో ఆర్పేస్తుంది. నీటి కంటే బలవంతమైన వాడు మనిషి. ఆ నీటిని తాగేస్తాడు. కానీ మనిషి అనుకుంటున్నాడు మనిషి కంటే బలవంతమైనది డబ్బు అని. ఆ డబ్బు ఈరోజు మనిషిని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, గెలిపిస్తుంది, ఓడిస్తుంది, ఆడిస్తుంది, పాడిస్తుంది, చివరికి పాడెక్కిస్తుంది. అయినా మనకి డబ్బే ముఖ్యమని మన సమాజం మొత్తం డబ్బు వైపే పరిగెడుతుంది. విచిత్రం ఏంటంటే డబ్బు పేదవాడికి రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉండదు. అది ఉన్నవాడి దగ్గర దానికి విలువే లేదు. కనుక డబ్బుకి విలువిచ్చేదానికంటే మనిషి మానవత్వానికి, బంధానికి విలువిచ్చి బతికితే ఆ సమాజం చాలా బాగుంటది. అలాంటి విలువలకు నిలయమై అలాంటి విలువలని కాపాడుతూ, విలువలకి ప్రాధాన్యత ఇస్తూ, విలువలకు ప్రాముఖ్యత ఇస్తూ, విలువలకి గొప్ప గౌరవాన్ని ఇస్తూ విలువని కాపాడాలి. లేని వాళ్ళకి ఫీజు తక్కువైనా పర్వాలేదు, మన విద్యా సంస్థలో మంచి విద్యను నేర్పించాలనే సంకల్ప బలంతో ఈ విజ్ఞాన విద్యా సంస్థ ఇక్కడ పుట్టింది అని నేను మాట్లాడిన తర్వాత ఈ తక్కువ టైంలో తెలుసుకున్నాను కాబట్టి ఇదంతా మీకు చెప్పాను. ఇప్పుడు గట్టిగా చెప్పండి. సో ఈ స్కూల్కి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న ఈ స్కూల్ కరస్పాండెంట్ అయిన చిరంజీవి రెడ్డి గారి బావగారైనటువంటి నిరంజన్ రెడ్డి గారు నాకు ఒక మాట చెప్పాడు. ఈ స్కూల్లో పనిచేసే అధ్యాపక బృందం, టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు చిరంజీవి గారు ఇచ్చే జీతం కోసం పనిచేయటం లేదు. చిరంజీవి గారు అయితేనేమి, మేనేజ్మెంట్ అయితేనేమి ఇచ్చేటటువంటి జీతం కంటే మాకిస్తున్న మర్యాద చాలా గొప్పది, మాకిస్తున్న గౌరవం చాలా గొప్పది. గౌరవంతో పోలిస్తే మాకిచ్చే జీతం చాలా ఎక్కువ అని సంకల్పంతో విద్యార్థుల్ని బాగు చేయాలని, జీతం తక్కువైనా పర్లేదు, స్కూల్కి స్ట్రెంత్ పెరుగుతుంది, స్ట్రెంత్ పెరిగితే మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూస్తారు వాళ్ళిద్దరూ అనే నమ్మకంతో వాళ్ళు పనిచేస్తున్నారు. సార్, ఈ విషయం మీరు చెప్పండి అని నాకు చెప్పారు. అది నిజమని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి, ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ చూసి. గట్టిగా క్లాప్స్ మా. ఈ విషయం మాత్రం నిజం. యాజ్ ఎ టీచర్స్ గా మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఆ తర్వాత నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నేను వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేస్తూనే చదువుకున్నాను. చదువుకున్న తర్వాత స్కూల్ పెట్టాను. స్కూల్ను వదిలేసి హైదరాబాద్ పోయి సినిమా యాక్టర్ 268 సినిమాలు చేశాను. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ స్కూల్లో దగ్గరగా 500 మంది చదువుతుంటే 450 మంది పిల్లల పేరెంట్స్ అందరూ రైతులు, అది చిన్నకారు సన్నకారు రైతులు అని తెలుసుకొని నేను చాలా గర్వపడుతున్నాను. పిల్లల్ని చదివించడానికి ఇంత కష్టపడుతున్నారని. రైతు అంటే చాలా గర్వం. ఈ దేశంలో 150 కోట్ల మందిని కాపాడుతున్న సైనిక సోదరుడు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీలో ఉన్నటువంటి సైనిక సోదరుడు తినక రాత్రి పగలు ఉండి లేక కష్టపడుతూ సంవత్సరాల కొద్ది దేశ కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లి తండ్రి అమ్మ నాన్న అందరినీ వదిలిపెట్టి బార్డర్లో మన దేశంలో ఉన్న 149 కోట్ల మందిని కాపాడటానికి 80 లక్షల మంది సైనికులు బార్డర్లో పోరాడుతున్నారు. వాళ్ళకి మనందరం సెల్యూట్ చేయాల్సిన మొదటి పర్సన్ సైనికుడు అయితే, దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు రెండో పర్సన్. అలాంటి రైతు పిల్లలు ఇక్కడ ఉన్నారని తెలిసి చాలా ఆనందపడ్డాను. రైతంటే దుక్కిని దున్ని, మొక్కను నాటి, రక్తమాంసాలను ఎరువుగా చేసి, చెమట చుక్కలు నీరుగా మార్చి, నారుమడులను పసిపిల్లగా సాకి, రాత్రి పగలు కాపల కాసి, పంట చేలకు ప్రాణం పోసే అన్నదాతకు వందనం, అపర భగీరథుడికి వందనం.
కర్రు నాగలి కరువైపోయిన కాడి ఎద్దులు దూరం అయిన పాడి ఆవులు వెన్ను చూపిన కడుపును పుట్టిన కన్నబిడ్డలే కాడి మోసే ధర్మభూమిలో ధర్మమూర్తులై జీవిస్తున్న బుద్ధి జీవులకు వందనం, భూమి పుత్రులకు వందనం. ఆరుగాలాలు కష్టించి అంతర పంటలు ఎన్నో తీసి పండిన పంటకు రేటులు రాక ఆదుకునే నాదుడు లేక దళారుల దగాకోరుతనంతో చస్తూ బతుకుతూ సాగు చేస్తున్నటువంటి అన్నదాత వందనం, అపర భగీరథ వందనం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరూ. ప్రకృతినంతా ధ్వంసం చేస్తూ ప్రభుత్వాలు నిన్ను ఎక్కిరించిన, పాలకులే నిన్ను ఏసడించిన, పరుల ప్రాణ రక్షణ కోసం భూమిని తవ్వి భూవున పంచే భూమిపుత్రుడా నీకు వందనం, ప్రకృతి జీవుడా నీకు వందనం. ఇంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో, ఈ దేశంలో రైతు మాత్రమే. అలాంటి రైతులు కూర్చున్నటువంటి ఈ వేదిక మీద రైతు గురించి చెప్పటం నా తనువులో ఉన్న అణువణువు పులకించిపోయినటువంటి తరుణం. ఇది నా జీవితంలో ఉద్విగ్నభరితమైనటువంటి క్షణాలని మీ అందరి ముందు సగర్వంగా చెబుతున్నాను ఈ సందర్భంగా. ఇకపోతే ఇక్కడ ఉన్న పిల్లలు 6, 7, 8, 9 తరగతులు చదువుతున్నారు. మిమ్మల్ని ఈ స్కూల్లో చదివించగలిగేటటువంటి స్తోమత ఉన్నా లేకున్నా, స్తోమత లేకపోతే పక్కన అప్పు తెచ్చి మా అబ్బాయి గాని మా అమ్మాయి గాని భవిష్యత్తు బాగుండాలనేటటువంటి త్రికరణ శుద్ధితో కాంక్రీట్ గా డెసిషన్ తీసుకొని స్తోమత లేకపోయినా మిమ్మల్ని ఈ స్కూల్లో చదివిస్తున్నారు చాలా మంది పిల్లలు. గమనించాలి, ముఖ్యంగా మనకి హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం మనకి సంవత్సరానికి చాలా పండుగలు వస్తాయి. పండుగలు వచ్చినప్పుడు మనం మార్కెట్కి పోయి పువ్వులు కొంటాం. బంతి పువ్వులు, చామంతి పువ్వులు, ఏ పువ్వు కొన్నా వాటిని పూలని మాత్రమే అంటాం. అలాంటి పూలను ఇంటికి తెచ్చి దండగా మార్చి దేవుడు కంఠానికి అలంకరిస్తాం. కొన్ని మాలలు అదృష్టం బాగుంటే దేవుడు కంఠానికి అలంకరించబడతాయి. అదృష్టం బాగలేని పూలు